అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 అంటే అది వాస్తు అనే అంశం. దాంట్లో చాప్టర్ 8 అనేది మనకి ఇప్పుడు శంకు అనే చాప్టర్ 8 అనేది శంకు గురించి అది నడుస్తూ ఉంది. ఆ చాప్టర్ 8లో మనకి ఇప్పుడు ఆల్రెడీ శంకు అనే అంశంలో కూడా కొన్ని మనము లెసన్స్ ఆల్రెడీ పెట్టాను. కాకపోతే శంకు ఎలా ఉంటుంది అని చూపించడం కోసం మనకి సింపుల్గా ఈ లెసన్ చెప్పడం జరుగుతుంది. ఆ శంకు అనేది మనకి ఈ విధంగా ఈ ఆకారంలో ఉంటుంది, 3 భాగాలుగా. ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం, ఇది మూడో భాగం. దీన్ని శంకు ఆకారము అది మనం గుర్తుపెట్టుకోవాలి. శంకు అనేది మనకి అందరూ సర్వసమ్మతము అనేది ఏమంటే అందరూ ఋషులు మనకి కొంతమంది 16 అంగుళాలు అని చెప్పారు, కొంతమంది పొడవులో 14. ఫైనల్గా మనకి సర్వసమ్మతమైనటువంటిది ఏమంటే మనకి శంకు అనేది 12 అంగుళాల పొడవు. అంటే ఇది ఒక 12 ఇంచీల పొడవు ఉండాలి. వెడల్పు వచ్చి 6 అంగుళాలు, అంటే వెడల్పు వచ్చి 6 ఇంచీలు ఉండాలనేది సర్వసమ్మతం, అందరూ ఋషుల యొక్క ప్రమాణం అనేది. ఇది మనం ఫస్ట్ గుర్తించాలి. సో దేవాలయాలకి మనకి శాస్త్ర ప్రమాణంలో రాతి శంకువు కూడా పెట్టడం జరుగుతుంది అనేది కూడా ఉంది. ఇదే ప్రమాణంలో రాతి శంకువుని. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శంకువుకి యోగ్యమైనటువంటి కర్ర అంటే కొయ్య, మధ్య కొయ్యి, వేపది, ఎర్రచందనం, చండ్ర, కొడిస, తాడి, ఇంకా కొన్ని రకరకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మనకి ప్రధానమైన ఈ యొక్క వృక్షాలలో ఉంటే కొయ్యను మనము శంకుగా వాడడం అనేది మనకి ఋషి ప్రమాణము చాలా గొప్ప విషయం. కంపల్సరీ శంకువుకి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే శంకు అనేది ఇక్కడ సూచి అంటాం మనకు. అంటే గత వీడియోస్లో నేను కొన్ని చెప్పాను, సూచి అని చెప్పాను. ఆ సూచి అని చెప్తే అందరికీ ఏమవుతుందంటే అది అర్థం అవుతుంది. ఎందుకంటే సూచి అంటే ఎలా అదే సూచి అంటే ఇలా కోణాకారంగా ఉండడం సూచి అంటారు. అంటే ఇప్పుడు త్రిభుజాకారం కానీ లేదా పిరమిడ్ కానీ లేదా మనకి ఇలాంటి దీనికి ఒక పవర్ ఉంటుంది. ఏదైతే కానీ ఈ కోణాకారం ఉంటే దానికి ఒక జీవశక్తిని, కాంతి కిరణాలను లాక్కునే శక్తి మనకి సైంటిఫిక్గా మనకి జ్యోతిష్యంలో వాస్తు అంశంలో దీనికి ఒక ప్రమాణం అనేది ఉంది. ఆ సూచిక పవర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం గృహాలకి ఈ విధంగా శంకువుని మనము దీనికి 3 భాగాలని చెప్పాం. ఇది సూచి ఆకారం, ఇది మొదటిది. ఇది ఇక్కడ 8 భాగాలు ఉంటుంది, అంటే 8 కోణాలు ఉంటుంది. దీన్ని 8 కోణాలు అంటారు దీన్ని. ఇది రెండో భాగం 8 కోణాలు, మూడో భాగం వచ్చి 4 కోణాలు, అంటే 4 పట్టెలు ఉంటుంది. ఇది 4 కోణాలు, ఇది 8 కోణాలు, ఇది సూచి. కొంతమంది దీన్ని సూచి బదులు కొంత రౌండ్ కూడా పెట్టేస్తారు, కానీ సూచికే ఎక్కువగా ప్రమాణం, సూచియే గొప్పదని మనకి శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇది సెంటర్. ఇదేమంటే ఇక్కడ మనకి ఈ యొక్క శంకు అనే దాంట్లో సెంటర్లో ఒక చిన్న హోల్ వేసి, అంటే కొద్దిగా మనకి నవరత్నాలు, పంచలోహాలు, సమస్తమైనటువంటి ఆ యొక్క గృహానికి సంబంధించిన ద్రవ్యాలను దాంట్లో వేసి, సుగంధ ద్రవ్యాలను దాంట్లో వేసి, మళ్ళీ అదే కొయ్యిని దానికి పైన క్యాప్గా పెట్టి ప్యాక్ చేయడం శంకువులో. అందుకోసం ఇక్కడ నేను పెట్టాను. కొంతమంది ఇక్కడ కూడా ప్యాక్ చేసి వేస్తారు, కానీ ఇది ఉత్తమం అనేసి నేను చెప్పడం. సో ఈ విధంగా మనకి శాస్త్ర ప్రమాణంలో శంకు అనే దానికి 12 ఇంచుల పొడవు ఉంటుంది, 3 భాగాలు ఉంటుంది, కింద 4 కోణాలు ఉంటుంది, ఇది 8 కోణాలు ఉంటుంది. ఇది మనకి సూచి ఆకారంగా ఉంటుంది. ఈ సూచి అనేటువంటి ఆకారం ఉన్నటువంటి ఈ శంకువుని మనము శంకుస్థాపన వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంలో దీన్ని స్థాపించడం వల్ల ఆ గృహానికి, ఆ యొక్క గృహ మొత్తానికి కావాల్సినటువంటి జీవబలాన్ని, ఆ యొక్క సూర్యకాంతి కిరణాల యొక్క శక్తిని, జీవశక్తిని ఆ గృహానికి పరిపూర్ణంగా ఈ శంకువు ఆ గృహములో జీవించి ఉన్నంత వరకు ఆ జీవులకి పరిపూర్ణంగా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి శంకు యొక్క ప్రమాణం అనేది మనం సైంటిఫిక్గా గుర్తించాల్సి ఉంది. దీన్ని మనం నెగిటివ్ చేయడానికి లేదు. శంకు యొక్క విషయం అనేది సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా వేశాను. చాలా ఉంటుంది, కానీ శాస్త్ర ప్రమాణం, ఒరిజినల్ శాస్త్ర ప్రమాణంగా మనకి ఇది 4 కోణాలు, ఇది 8 కోణాలు, ఇది మనకి సూచి. ఇది కొంతమంది రౌండ్గా కూడా తీసుకుంటారు. ఇది మనకి శంకు యొక్క లక్షణం. శంకు యొక్క ఎలా ఉంటుందని, ఈ సూచి అంటే ఏమి అనేది, ఇది 8 కోణాలు, ఇది 4 చెప్పడం కోసమే ఈ వీడియో. ఇంకా మనకి ఈ శంకు గురించి ఇంకా ఎక్కడ స్థాపితం చేయాలి, శంకు యొక్క లక్షణాలు ఏమి, శంకు తర్వాత ఇంకా ఏమేమి విషయాలు చేయాలనేది మనము ఆడియో క్లాసులో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. స్వస్తి.